హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ బిర్యానీ లంచ్లోకి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దాం. ప్రాసెస్ అయితే యూట్యూబ్లోనే చూశాను వేరే వాళ్ళ ఛానల్లో. సో నేనైతే అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా హైదరాబాద్లో వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఏదైనా స్పైసీగా తినాలంటే సో వెజ్ బిర్యానీలో అయితే ఇది ఒక్కటే ఆప్షన్ కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇదొక్కటే నేను ట్రై చేయలేదు ఇప్పటి వరకు. సో ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. చూద్దాం. ఫస్ట్ టైం కదా చేయడం, ఎలా వస్తుందో ఏంటో. ఈ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. మా ఇద్దరికి సరిపోతాయి. సో ఇవైతే బాగా 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అయితే నానబెట్టేశాను. ఇక్కడ వంకాయలు బాగా కడుక్కొని ఘాట్లు పెట్టేసి సాల్ట్ ఇంకా పసుపు ఉన్న వాటర్లో అయితే వేసేసాను. ఇంకా బిర్యానీకి కావాల్సిన అన్ని ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేద్దామని చెప్పి అల్లము ఇంకా వెల్లుల్లి అయితే అందులో వేసాను. మిక్సీ చేయాలి. ఇంకా ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట. సో అవైతే అలా అవుతున్నాయి. ఇక్కడ వంకాయలోకి అయితే స్టఫింగ్ రెడీ చేయాలి కదా. ఇక్కడైతే పల్లీలు, నెక్స్ట్ ధనియాలు, కొంచెం జీరా, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కొంచెం సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని ఇంకా ఫ్రెష్గా చేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేయాలి. ఇదైతే మిక్సీ చేసినాక ఇప్పుడు వంకాయ స్టఫింగ్లోకి అయితే వంకాయలన్నిటిని ఫిల్ చేసేయాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేసేలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి వంకాయల స్టఫింగ్ అంతా కూడా రెడీ అవుతుంది. అన్ని వంకాయల్లోనికి కొద్దిగా పెట్టుకొని ఇంకా ఇవైతే అన్ని వంకాయల్లోని పెట్టేశాను. ఇంకా కొంచెం స్టఫింగ్ అయితే మిగిలిలాగే చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఇంకా గ్రేవీలోకి కూడా సరిపోద్ది. సో మళ్ళీ చేయనవసరం లేదు. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని కొంచెం పెరుగు, ఇంకా అందులోనే కొంచెం పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన స్టఫింగ్ అంతా కూడా ఇందులో వేసేసి బాగా అయితే కలుపుకోవాలన్నమాట, అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇక్కడ రైస్ కోసం అయితే వాటర్ పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవైతే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇందులో కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఒక నిమ్మ చెక్క కూడా వేసుకున్నాను. ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. తర్వాతనే రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే కళాయి పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆ స్టఫింగ్ వంకాయలు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు మాత్రం దూరంగా ఉండండి, ఆయిల్లో చిందులేస్తాయి వంకాయలు. అన్నీ అయితే వేసేసాను. ఇంకా అన్ని వంకాయలు వేసేసినాక ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. లోపల స్టఫింగ్ కూడా పచ్చిదే కదా, అదంతా కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్.
ఈ వంకాయలు 70 to 80% ఫ్రై అయితే సరిపోద్ది. సో ఇవైతే కొంచెం బాగానే ఫ్రై అయ్యాయి, ఎందుకంటే మళ్ళీ దమ్ అవుతాయి కదా, అప్పుడు కూడా ఉడుకుతాయి కాబట్టి. ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. వాటర్ అయితే చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో అయితే రైస్ యాడ్ చేసేస్తాను. రైస్ అంతా అయితే యాడ్ చేసేసుకుందాం. గ్రేవీ ప్రిపరేషన్ అవుతుంది కదా, సో కొన్ని బిర్యానీ స్పైసెస్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. నేను అదే ఆయిల్ వాడుతున్నాను. ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక ఈ గ్రేవీ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. గ్రేవీ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీ కూడా పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకుంటే బెటర్. ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మూత అయితే తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదా, ఇలా అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక వంకాయలన్నీ ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. వంకాయలన్నీ వేసేసుకున్నాక ఒక్కొక్కటిగా అయితే వేసుకుందాం. వంకాయలని వేసుకున్నాం కదా, ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి గ్రేవీ అంతా వంకాయలకి పట్టేలాగా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ కలిపేసుకున్నాక ఇంకొకసారి అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ రైస్ అంతా వడకొట్టుకొని ఇందులో వేసుకోవాలి. రైస్ అంతా అయితే యాడ్ చేసుకున్నాము. ఇందులో కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా కొన్ని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అన్నీ వేసేసుకొని ఇంకా ఇలా వేసుకుంటే బాగుంటుంది మీదన. ఇక్కడైతే జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను అన్నమాట. వెజ్ బిర్యానీకి జీడిపప్పులు మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది కదా, అందుకని వేస్తున్నాను. బిర్యానీ. వావ్, ఏం బిర్యానీ? వంకాయ బిర్యానీ. వంకాయ బిర్యానీ, గుత్తి వంకాయ బిర్యానీ. గుత్తి వంకాయ బిర్యానా? మనమైతే ఫస్ట్ టైం కదా చేయడం. ఫస్ట్ టైం వినడం కూడా ఫస్ట్ టైం.
జీడిపప్పు బిర్యానీయా పట్టు నీ ప్లేట్. చూస్తుంటే ఎలా ఉంది బావా? నోరూరిపోతుంది. అబ్బ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 . వంకాయ వచ్చిందయ్యా. తినాలి. సూపర్. టేస్ట్ ఎలా ఉంది బావా? సూపర్, చాలా బాగుంది నిషి. ఎలా ఉందమ్మా? సూపర్.